తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. కొన్ని గంటల్లోనే ప్రచార పర్వానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. మైకులు బంద్ అవ్వడమే కాదు, ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా మారింది నేతల పరిస్థితి. ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉండడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని గల్లీ గల్లీల్లోకి వెళుతున్నారు. మావాడికి ఓటేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీల నేతలు ప్రతి ఇంటికి వెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ అవుతాయి. ఉప ఎన్నిక ప్రచారం ముగిసిపోతుంది. కాంగ్రెస్ నుంచి మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పలువురు లీడర్లు గల్లీల్లో కలియెదిరిగారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కాగా అడుగులేశాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలను మోహరించగా, మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచార వేడిని పెంచారు. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో జరిగింది. ఇవాళ సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండగా చివరి నిమిషం వరకు పట్టు విడవకుండా పనిచేయాలని పార్టీల నేతలు డిసైడ్ అయ్యారు. డివిజన్ల వారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫైనల్గా జూబ్లీహిల్స్ అడ్డాలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.